హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజైతే మేము షాన్వి వాళ్ళ పప్ప వాళ్ళ ఆఫీస్‌లో ఫ్యామిలీ డే ఫంక్షన్‌కైతే వెళ్తున్నాం అనమాట. సో, ఈవెంట్ ఎలా ఉంటుందా ఏంటా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో, మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే ఈవెంట్‌కి వెళ్ళిపోతున్నాము. సో, రీచ్ అయిపోయాము. ఇదంతా వచ్చేసి డెలాయిట్ బిల్డింగ్ అనమాట. ఇంకా లోపల చాలా పెద్దగా ఉంది. 2, 3 టవర్స్ అలా ఉన్నాయన్నమాట. సో, మెయిన్‌గా అయితే మేము లోపలికైతే వచ్చేసాము. సో, వెల్కమింగ్ అయితే చాలా బాగా చేశారు. సో, రిసీవ్ చేసుకోవడం అండ్ అదంతా చాలా బాగుంది. సో, ఈవెంట్ థీమ్ వచ్చేసి రోరింగ్ ఫ్యామిలీ అడ్వెంచర్ అనమాట. సో, ఏ ఫ్లోర్‌లో ఏమేమవుతుందో అని చెప్పేసి మొత్తం అక్కడ ఇచ్చారు. సో, చూడొచ్చు మీరు. సో, ఇలా అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో, మనకి అలా రోరింగ్ ఫ్యామిలీ అడ్వెంచర్ అని చెప్పి ట్యాగ్స్ అయితే వేశారు. సో, షాన్వి అండ్ స్మితి అయితే ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉండే. సో, అన్ని స్టాల్స్‌ని అలా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఎక్కడ ఏముందా అని చెప్పేసి. సో, ఇక్కడ కిడ్స్ కోసం స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే టామ్ అండ్ జెర్రీ. సో, ఫస్ట్ అయితే మాకు జెర్రీ కనిపించేశాడు. చూడండి షాన్వి హైఫై ఇస్తుంది. జెర్రీతో కొన్ని అలా పిక్స్ దిగేసామన్నమాట. సో, నెక్స్ట్ అలా చూసుకుంటూ వెళ్తున్నాము. ఆఫీస్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఒక 5 to 10 మినిట్స్ అలా మొత్తం చూశాక ఎక్కడ ఏ స్టాల్స్ ఉన్నాయో చూసేసుకుని అలా ఆర్డర్గా 1 by 1 వెళ్ళామన్నమాట. సో, ఫస్ట్ అయితే ఇక్కడ చెర్రీతో అయితే పిక్స్ దిగేస్తున్నాము. మళ్ళీ అలా వెళ్తుంటే మళ్ళీ వచ్చాడు వాడు. సో, మళ్ళీ ఒకసారి అలా పిక్స్ అండ్ వీడియోస్ తీసేసుకున్నాము. చాలా క్యూట్గా ఉన్నాడు కదా. సో, స్మితి అయితే కొంచెం భయపడింది కానీ షాన్వి అయితే వెళ్ళి మంచిగా దాంతో హైఫై ఇచ్చుకుంటూ మంచిగా ఫొటోస్ దిగిందనమాట. చూడండి. సో, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోటో బూత్స్ అయితే పెట్టారు. సో, ఫస్ట్ ఫ్యామిలీ అంతా అలా ఫోటో తీపిచ్చేసుకున్నాము. సో, అండ్ ఇక్కడ వచ్చేసి వీడియో అనమాట. సో, వీడియో కూడా తీపిచ్చేసుకున్నాము. సో, ఏది కూడా వదిలేకుండా మొత్తం అన్నీ కవర్ చేసామన్నమాట. సో, ఇది వచ్చేసి మా ఫ్యామిలీ. సో, మేము కూడా అలా ఫాస్ట్గా అలా ఫొటోస్ సెషన్ చేసుకున్నాము. సో, దీన్ని వాళ్ళు మనకి ఫ్రేమ్ చేసి ఇస్తారనమాట. సో, ఈచ్ ఫ్యామిలీకి ఒకటి ఇస్తారు. సో, అలా ఫోటో సెషన్ ఒక 20 మినిట్స్ వరకు అదే అయ్యింది. ఇంకా చాలా ఒక 2-3 అలా ఉందన్నమాట స్టాల్స్. అండ్ నెక్స్ట్ అలా మళ్ళీ వెళ్తూ ఇంకా లంచ్ టైం అయిందనమాట. ఆఫ్టర్నూన్ అలా వెళ్ళాము. సో, ఇక్కడ మంచిగా మా కోసం స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు. సో, చూడండి వచ్చేసి ఫ్రాంకీ, స్వీట్ కార్న్ అలా చాలా రకాలు ఉన్నాయండి. సో, మొత్తం స్నాక్స్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. చూడండి ఇవన్నీ డోనట్స్ అనమాట. ఎవరికి ఏది ఇష్టమైతే హ్యాపీగా తినవచ్చు. చాట్ ఉంది, బేల్పూరి ఉంది, పానీపూరి ఉంది, సమోసా. సో, అలా అన్నీ పెట్టారనమాట. సో, ఇంకా ఇక్కడ టర్కిష్ ఐస్ క్రీమ్ అండ్ కాటన్ క్యాండీ కూడా ఉంది పిల్లలకి. సో, చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉందన్నమాట. సో, మా పిల్లలు అయితే టర్కిష్ ఐస్ క్రీమ్ ట్రై చేస్తున్నారు చూడండి. సో, వాళ్ళకి కూడా కొంచెం ఎంటర్టైనింగ్గా చాలా బాగా పెట్టారు. సో, అదనమాట స్నాక్స్ ఏరియా మొత్తం ఇది. సో, అలా స్నాక్స్ తినేసేసి ఫ్రెషప్ అయిపోయి కొంచెం టచ్అప్ చేసేసుకొని మళ్ళీ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చారు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో అది ఇది అని చెప్పేసి. సో, అకార్డింగ్ టు దట్ మనం ఫాలో అయిపోవాలన్నమాట. ఇది ఒక క్యాబిన్లోకి వచ్చేసాము. సో, చూడండి వ్యూ పాయింట్ అయితే ఎంత బాగుందో అసలుకి. హ్యాపీగా వీడియోస్తో వర్క్ చేసుకోవచ్చు. ఆఫీస్ అయితే చాలా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా క్లాసీగా ఉంది. చూడండి ఇక్కడ నుంచి మనకి ఏజ్ హాస్పిటల్స్ కూడా కనిపించేస్తున్నాయి. సో, అలా వెళ్తుంటే మనకి టామ్ కనిపించేశాడు. సో, మా పిల్లలు వదులుతారా టామ్ని కూడా ఇంకా వదలకుండా దాంతో కూడా ఫొటోస్ దిగేశారనమాట. సో, అలా స్నాక్స్ తినేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామా అని చెప్పేసి వాళ్ళ ఆర్డర్ ఫాలో అవుతూ అలా వెళ్ళిపోయామన్నమాట. టామ్ గారితో అయితే అందరం ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నాము.
ఇప్పుడు ఆఫీస్ క్యాబిన్ సైడ్ వెళ్తాం అన్నమాట. చూడండి అసలు మొత్తం ఎంత లగ్జరియస్ ఉందో అసలుకి. ఆఫీస్ అయితే చాలా సూపర్గా ఉంది. సో ఎక్కడి నుంచి వెళ్తున్నామో కూడా అర్థం అవ్వట్లేదు, అలా నడుస్తూనే ఉన్నాం అన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి క్యాబిన్స్. సో చాలా స్పేషియస్గా చాలా బాగున్నాయి. అలా వెళ్తుంటే ఇక్కడ ఒక స్కెచ్ వాల్ పెట్టారనమాట, మనం కలర్స్ వేసుకోవచ్చు. సో అక్కడ మార్కర్స్ కూడా పెట్టారు. ఇంకా షాన్వి కలర్స్ పిచ్చి కాబట్టి కాసేపు అలా నుంచి వేస్తుంది. సో అది అయ్యాక అండ్ కిడ్స్ పెయింటింగ్ కూడా పెట్టారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న కిడ్స్కి మంచిగా వాళ్ళు ఫేస్ పెయింటింగ్స్ అలా కూడా వేసుకోవచ్చు. సో షాన్వి పెయింట్ చేసుకుంటుంది, ఇంకానైతే వేసుకుంటుంది. షాన్వితో పాటు ఇంకా స్టిక్ కూడా వేశారనమాట. మొత్తానికి అయితే మంచిగా పెయింటింగ్ అయితే వేపించేసుకున్నారు. ఇది చాలా సింపుల్గా వేసిచ్చారు, టైం లేదని చెప్పేసి. షాన్వి అయితే తన పెయింటింగ్ చూపించేస్తుంది, చాలా బాగా వేశారు. అండ్ అలా వెళ్తుంటూ మధ్యలో కాఫీ తాగడానికి ఆగామన్నమాట. ఇక్కడ కాఫీ, మిల్క్, సో మనకి ఏది కావాల్సి అది బెవరేజెస్ ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ కాసేపు ఉండేసి హాయిగా కాఫీని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము. సో పిల్లలకి కూడా అలా మిల్క్ ఇచ్చామన్నమాట. సో కాఫీతో పాటు మిల్క్ ఉంటుంది కదా, సో ఓన్లీ మిల్క్ అలా వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు మిల్క్ తీసుకుంటున్నారు. సో అలా కెఫెటేరియాలో కాసేపు ఉండేసి అక్కడ కూడా కొన్ని పిక్స్ దిగేసామన్నమాట, ఫ్యామిలీ పిక్స్. సో అక్కడి నుంచి మా స్లాట్ వచ్చేసి మార్నింగ్ 10 to 2. సో మేము వెళ్ళింది 12 o'clockకి. సో 2 hours అయితే మాకు అస్సలకి సరిపోలేదు, బట్ ఎలానో అలా అడ్జస్ట్ చేసుకున్నాం. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా కొన్ని అయితే మిస్ అయిపోయాము. సో ఇంకా కిందకు వచ్చేసి కాసేపు అలా లాన్లో కూర్చున్నాము. కూర్చున్నాక అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసేసుకొని గార్డెన్ ఏరియాకి వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో గార్డెన్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంతే అండి, వచ్చేసి మొత్తం మా డెలాయిట్ విజిట్. సో మీకు నచ్చిందని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.